మూర్ఖులకి వాని మూఢత్వం చొప్పునే మనము ఉత్తరం ఇవ్వాలి. అలాగే ఇవ్వకపోతే వాడు జ్ఞాని అని చెప్పుకొని బతుకుతాడు. ఇదే జరిగింది వీళ్ళ విషయంలో కూడా. ఎవరు? ఈ నంద్యాల ప్రాంతంలో మహిమ కుమారి ఆ స్త్రీ జీవితంలో ఆ సహోదరి చెప్పిన మాటల్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? మూర్ఖుల దగ్గరికి వెళ్ళింది. ఈ మూర్ఖులు మరి వారికి తెలిసిందేంటి? మూర్ఖత్వం, మూర్ఖంగా ప్రలోభాలు పలకటం, నేనే జ్ఞానుని అని చెప్పుకోవటం. ఏమండి, సంఘము కడితే, సంఘమును స్థాపిస్తే, సేవకుల్ని సిద్ధపరిస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కానీ వీరు సంఘాలు స్థాపించిన వారు కాదు. వీరి జీవితాలు చూసుకుంటే ఎన్నో మరి సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు? వీరిలో లోపాలు ఉన్నాయి. ఈమె మహిమ కుమారి అనే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? మూర్ఖుల దగ్గరికి వెళ్ళింది. ఆ మూర్ఖులు ఏం చేశారు? ఆమె జీవితాన్ని రోడ్డును పాడేశారు. ఈరోజు సభ్య సమాజంలో చాలామంది చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎవరు ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేసింది అంటే ఇక మణికంఠ అనే వ్యక్తి, తర్వాత వీకియారు అనే వ్యక్తి, వీరిద్దరు మూర్ఖత్వంతో ఒక స్త్రీ జీవితం రోడ్డు పాలయ్యింది. గనుక నేను చెప్పిన సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనంలోనేమో మూర్ఖునికి ఉత్తరం ఇవ్వద్దు అని చెప్పాడు. అదే 26:5వ వచనంలోనేమో మూర్ఖునికి వాడి మూఢత్వం చొప్పున ఉత్తరమిమ్ము, అలాగే ఇకపోతే వాడు జ్ఞానాన్ని చెప్పుకొని బ్రతుకుతాడు అని చెప్పాడు. ఏమండి, కొంచెము మీరు ప్రేమైన ఈ దేశ ప్రజలారా, భారతదేశ ప్రజలారా, ఆయా ప్రాంతంలో ఉన్న తెలివి కలిగిన వాళ్ళందరూ ఆలోచించాలి. ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో ఆమె దగ్గర ఎవిడెన్స్, ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు లేవు. ఫోన్ కాల్స్ ఉన్నాయా? ఫోన్ కాల్స్ డిలీట్ చేశాడు, కట్ చేశాడు అని చెప్పింది. గవర్నమెంట్ లిస్టులో ఉంటుంది కదా, కాల్ రికార్డింగ్ గవర్నమెంట్ లిస్టు తీస్తే గవర్నమెంట్ లిస్టులో వస్తుంది కదా. అక్కడ కూడా డిలీట్ చేస్తాడా? లేదు కదా. ఈమె చెబుతున్న ఫిర్యాదులన్నీ కూడా మోసకరమైనవే, మోసంగానే ఉన్నాయి. తర్వాత ఇంకొక ముసుగు మనిషి, ఈ ముసుగు మనిషి స్త్రీయో పురుషుడో అర్థం కాని అయోమయం. ఎందుకు? ఈమె స్త్రీగా వాయిస్ మిమిక్రీ చేస్తూ మరి ముసుగు వెనకాల ఉన్నది ఎవరు అనే రహస్యము బయలుపరచబడింది. ఎవరయ్యా అంటే ఆ యొక్క లావు, ఆ యొక్క తలకాయ చూసినప్పుడు ఆ తలకాయ లావు, ఇది వీకిఆర్కు మాత్రమే సంపూర్ణంగా సరిపోతుంది. ఈకిఆర్ తలకాయకి దగ్గరగా కనపడుతుంది. మాస్క్ అయితే ధరించుకొని మరి స్త్రీ మాట వినపడుతుంది కదా అంటారేమో. ఆ స్త్రీ మాట మిమిక్రీ ఏమన్నా చేస్తున్నాడేమో. లేకుంటే ముసుగు తీసి మాట్లాడొచ్చు కదా. ముసుగు తీయట్లేదు. ముసుగు వెనకాల ఉన్న వ్యక్తి ఇంకెవరో కాదు, వీకిఆర్ అనే చెప్పాలి. కనుక ఆయా ప్రాంతాల్లో ఉండి విరితిగా ఉన్న వారందరూ కూడా గమనించండి, గుర్తించండి. ఈరోజు సత్య సంబంధులుగా ఉన్న వారి మీద వరద చల్లాలని మరి ఇలాంటి ముసుగు వేసుకొని మరి సంఘానికి ఎలపటవారు కాదండి, సంఘములో ఉన్నవారే
ఏమండి, దేవుణ్ణి వెరగని వారు కాదండి. దేవుణ్ణి మేము నమ్మామని, దేవుణ్ణి మేము ఎరిగామని అని చెప్పుకొని ఆత్మని అమ్మివేసుకొని మతోన్మాదులు తొత్తులుగా మార్చబడి ఆనాడు ఇస్కరియోతు యూద ఎలాగైతే మరి తన యొక్క ఆత్మని అమ్మివేసుకున్నాడో, ధనాభిక్ష కోసము బిలాము ఎలాగైతే పరిగెత్తాడో, ఆకాను అనేవాడు ఎలాగైతే సైన్యానికి నమ్మక ద్రోహం చేశాడో, అలాగా ఈరోజు ఇలాంటి వ్యక్తుల ద్వారా సభ్య సమాజంలో ఎన్నో అవమానాలు. రేపు దినాన క్రీస్తు యేసు ఎదుట వీరు లెక్క అప్పగించాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో ప్రకారముగా న్యాయపీఠ తీర్పులో మరి వాని యొక్క లెక్క అప్పగించాలి. లేక ద్రవణ సింహాసన తీర్పు ఉంది. అదేం తీర్పయ్యా అంటే అది యేసు ప్రభు వారికి ఎలపట ఉన్న వారి కోసము ఆ తీర్పు. చెప్పలేం ఎవరిని ఆ తీర్పులోకి తీసుకొస్తాడో, ఎవరు ఆ తీర్పులో ఉంటారో చెప్పలేం. అది తండ్రి స్వాధీనం అందు ఉంది. కనుక ఇలాంటి మూర్ఖులని ఆచరిస్తే ఏం చెప్దాం? ఆ స్త్రీ జీవితం ఏమైపోయిందండి? ఆఖరికి ఎలాగా ఆ స్త్రీ జీవితం రోడ్డు పాలు చేయబడింది. ఆమె రోడ్డు పాలు చేయడానికి కారకులు ఎవరు? ఈ మణికంఠ అనే వ్యక్తి. అంటే కడప కప్ప, కడప తంద, ఏదో రకరకాల పేర్లు పిలుస్తారు, కానీ నాకు అలాంటి పేర్లు పిలవటం ఇష్టం లేదు. ఈ మణికంఠ అనే వ్యక్తి క్రీస్తు యేసుని నమ్ముకున్నట్లే ఉన్నాడు, కానీ తన యొక్క జీవిత విధానం చూస్తే నీతిమంతుల మీద నిందా ప్రచారం చేయటమే ఈయన వృత్తి. తర్వాత ఆ ముసుగు వేసుకుని మాట్లాడుతున్న వ్యక్తి స్త్రీయా పురుషుడా అనేది అర్థం కాని అయోమయం, గందరగోళం. ఎందుకు? సంపూర్ణంగా న్యాయం పక్షాన ఒకవేళ పోరాడితే వారు చెబుతున్నది నిజమైతే, వాస్తవమైతే ముసుగు తీసి మాట్లాడాలి. భయం ఎందుకు? ఒకవేళ మాట్లాడే ఆమె స్త్రీ అయితే ముసుగు తీసి మాట్లాడవచ్చు కదా, తప్పు లేదు. మేము చెబుతున్నది న్యాయం, మేము న్యాయం పక్షాన గలమెత్తాం అని చెప్పి మాట్లాడితే ముసుగెందుకు? ముసుగు తీసి మాట్లాడవచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ ముసుగు ధరించి మాట్లాడుతున్న ఆ స్త్రీ, నేనైతే విజయ్ కుమారు తలకాయకి ఈక్వల్ అవుతుంది. కనుక ముసుగు వెనకాల ఉన్న రహస్యాన్ని ఈరోజు బట్టబయలు చేశాను. మరొక కౌంటర్లో కలుసుకుందాం. ఇంతవరకు నా మాటల ద్వారాగా మరి ఎవరి మనసన్నా కష్టపెడితే మరి నేనేం చేద్దును? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. మూర్ఖులకి వాని మూఢత్వం చొప్పున ఉత్తరం ఇవ్వాలి. ఉత్తరం ఇవ్వకపోతే వాడు నేను జ్ఞానం చెప్పుకొని బతుకుతాడు. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీకు సహాయము చేయునుగాక.